ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2024 మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది రీసెంట్గా కంప్లీట్ అయింది. అండ్ స్టూడెంట్స్ ఏంటంటే సార్ ఈసారి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఈజీగా వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇంకొంతమంది స్టూడెంట్స్ అయితే సార్ మేమేంటంటే ఈసారి సిహెచ్ఎస్ఎల్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతామని చెప్పేసి ఇంకొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే చెప్తున్నారు. సో దీని వెనుక రీజన్ అనేది ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో మీరు చూస్తున్నది ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు షానవాస్. సో లెట్ us స్టార్ట్. సో ఇక్కడ సిహెచ్ఎస్ఎల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కనుక చూస్తే రీసెంట్గా కంప్లీట్ అయింది మనకు. ఇందులో పేపర్ అనేది ఈజీగా రావడం అనేది జరిగింది అంటున్నారు. ఎందుకు అలా అంటున్నారంటే ఆబ్వియస్గా ఇక్కడ మనం కనుక చూస్తే అప్రాక్సిమేట్లీ ఒక స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే సార్ 3 క్వశ్చన్స్ ఏంటంటే మనకు ఆన్సర్ అనేది డైరెక్ట్గా క్వశ్చన్ ఏదైతే ఎగ్జామ్ పేపర్ ఉందో అందులో మనకు 3 క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి వచ్చేసాయి సార్ అంటున్నారు. అందులో ఒక క్వశ్చన్ అనేది జీకే యొక్క క్వశ్చన్ అంట. సార్ జీకే యొక్క క్వశ్చన్ ఏం అడిగాడంటే ఏదో ఒక నేషనల్ పార్క్ గురించి అడిగాడు. ఓకేనా. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే స్టాటిక్ జీకే పోర్షన్ ఏదైతే ఉందో ఒకవేళ చదివి ఉన్నా కూడా మేబీ మర్చిపోయి ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు స్టూడెంట్స్ ఏంటంటే స్టాటిక్ జీకే పోర్షన్ని కొంచెం అవాయిడ్ అయితే చేయవచ్చు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఏదైతే జీకే యొక్క క్వశ్చన్ అనేది ఉందో సో టోటల్గా మనకి ఏంటంటే 3 క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా ఆన్సర్స్ మనకు ఎగ్జామ్ పేపర్లోనే ఉన్నాయని చెప్పేసి స్టూడెంట్స్ అంటున్నారు. ఒక క్వశ్చన్ వచ్చేసరికి జీకే, అది కూడా పార్క్ బేస్డ్ క్వశ్చన్స్ అంట. ఓకేనా. సో ఈ పర్టికులర్ పార్క్ అనేది ఎక్కడ ఉంది అని చెప్పేసి అడగవచ్చు. ఎగ్జామినేషన్లో అడిగింది ఇదే అయ్యి ఉండొచ్చు నేను అంటున్నాను. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకు ఇంగ్లీష్ సెక్షన్లో ఏదైతే ప్యాసేజ్ ఉందో ఇంగ్లీష్ సెక్షన్లో మనకి ఏదైతే ప్యాసేజ్ ఉందో అందులో ఏంటంటే ఈ పార్క్ అనేది ఎక్కడుంది దీని యొక్క డీటెయిల్స్ అనేది ఇచ్చేసారు. సో ఇక్కడ ఆబ్వియస్లీ స్టూడెంట్స్కి ఏంటంటే ఒక 3 మార్క్స్ ప్రతి ఒక్కరికి ఫ్రీగా వచ్చేసాయి. 3 మార్క్స్ ఫ్రీగా వచ్చేసాయి. అండ్ దాంతోపాటు ఇంకో 2 క్వశ్చన్స్ అనేవి మనకు క్లాస్ టెస్ట్లో చాలా ఈజీగా కనిపించాయి సార్ అని చెప్పేసి అంటున్నారు. సో బేసిక్గా ఇక్కడ చూస్తే అప్రాక్సిమేట్లీ 3 క్వశ్చన్స్ 3 3s 9 అంటే 9 మార్క్స్ ఏంటంటే ఫ్రీగా అందరికీ వచ్చాయి అని చెప్పేసి స్టూడెంట్స్ అంటున్నారు. సో దీనివల్ల కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉందా అంటే మేబీ ఉండవచ్చు, చూద్దాం. ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అండ్ ఇంకా కనుక మనం చూస్తే కరెంట్ అఫైర్స్ అనేది మనకు ఎగ్జామినేషన్లో 2023 కానివ్వండి లేదా 2024 కరెంట్ అఫైర్స్ అనేది ఇవ్వలేదంట. ఏం చేశాడు, సో లాస్ట్ సీజీఎల్ కానివ్వండి సిహెచ్ఎస్ఎల్ కానివ్వండి అక్కడ కూడా చూస్తే కరెంట్ అఫైర్స్ అనేది మనకేంటంటే లాస్ట్ 3 years బ్యాక్ అంటే 2021 లేదా 2020 అలా కరెంట్ అఫైర్స్ అనేది ఇస్తున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే మీరు కరెంట్ అఫైర్స్ చదివినా కూడా అంటే మీరు ఎంతైతే ఎఫర్ట్ పెడతారో అంత ఎఫర్ట్కి అవుట్పుట్ అనేది మనకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంది. సో నా సజెషన్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఏం చేస్తారంటే అవాయిడ్ అనేది చేయండి. మంత్లీ కంపైలేషన్స్ మీరు ఏం చేస్తారంటే 23 లేదా 24 వీటి యొక్క మంత్లీ కంపైలేషన్స్ చూడండి సరిపోతుంది. ఓకేనా. సో కరెంట్ అఫైర్స్ అలాగే వచ్చిందంటున్నారు. నెక్స్ట్ దీని తర్వాత ఇంకా కనుక చూస్తే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే సార్ ఈసారి మేము టైపింగ్లో ఫెయిల్ అయిపోతాము. ఏమవుతాం, నార్మల్గా మనం కనుక చూస్తే సిహెచ్ఎస్ఎల్ యొక్క టైపింగ్ అనేది కొంచెం హైగానే ఉంటుంది. సో ఇక్కడ సిహెచ్ఎస్ఎల్ కనుక చూస్తే సిహెచ్ఎస్ఎల్లో మనకు రిక్వైర్మెంట్ వచ్చేసరికి 35 words per minute. మినిమం మీరు ఇంగ్లీష్లో 35 words per minute స్పీడ్ అనేది ఉండాలి. అదే మీరు సీజీఎల్ కనుక తీసుకుంటే సీజీఎల్లో వచ్చేసరికి 27 words per minute. అంటే సీజీఎల్తో కంపేర్ చేస్తే సిహెచ్ఎస్ఎల్ యొక్క టైపింగ్ స్పీడ్ అనేది కొంచెం ఎక్కువ. సో ఇక్కడ ఆబ్వియస్లీ కొంతమంది స్టూడెంట్స్ అంటే ఫెయిల్ అవుతారు. అండ్ దానితో పాటు ఈ స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఏదైతే కీబోర్డ్ అనేది ఉందో, ఓకేనా, కీబోర్డ్ అనేది ఇచ్చారో ఆ కీబోర్డ్ అనేది కొంచెం ఫాల్టీగా ఉండడం, వాటిని చేంజ్ చేయమని చెప్తే కొంతమంది చేంజ్ చెయ్యకపోవడం. ఓకేనా. అండ్ దాంతోపాటు ఏంటంటే ఏదైతే కీబోర్డ్లో ఒకవేళ కీబోర్డ్ అనేది బాగానే ఉంది నడుస్తుంది అనుకున్నా కూడా అందులో బ్యాక్ స్పేస్ కానివ్వండి లేదా స్పేస్ బార్ కానివ్వండి అది చాలా స్టిఫ్గా ఉండడం, అలా చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి. ఇంకా కనుక చూస్తే కట్ ఆఫ్ పర్సంటేజ్ యూఆర్కి వచ్చేసరికి 7%, దీని తర్వాత టైపింగ్ ఇది 10%. సో మీరు యూఆర్ క్యాండిడేట్ అయితే మీరు 1630+ words అనేవి కరెక్ట్గా టైప్ చేసి ఉంటే మీరు ఏదైతే టైపింగ్ ఉందో అది క్వాలిఫై అయినట్టు. 10% ఎర్రర్ మిగతా ఎవరైతే వేరే వాళ్ళు ఉన్నారో ఓబీసీ కానివ్వండి ఈడబ్ల్యూఎస్ కానివ్వండి వాళ్ళకి ఏంటంటే కొంచెం రిలాక్సేషన్ అనేది ఉంది ఇక్కడ. సో ఇక్కడ కనుక చూస్తే మనం టైపింగ్ గురించి మాట్లాడితే నేను చెప్పాను కదా టైపింగ్లో చాలామంది ఏంటంటే డిఫికల్టీ అనేది ఫేస్ చేశారు. సో మ్యాక్సిమం స్టూడెంట్స్ ఏంటంటే డిఫికల్టీ ఫేస్ చేశారు ఇక్కడ. సో ఇక్కడ కొంతమందికి ఏంటంటే కీబోర్డ్స్ అనేవి చాలా హార్డ్గా రావడం, లేదా
ఇంకొంతమంది స్టూడెంట్స్ ఏం చెప్పారంటే, సార్ కీబోర్డ్ అనేది చాలా చాలా సాఫ్ట్‌గా ఉంది. ఒక్కసారి ప్రెస్ చేస్తే ఒకటే లెటర్ 2 సార్లు పడిపోతుంది. అలా కూడా ఉంది అని చెప్పేసి స్టూడెంట్స్ చెప్తున్నారు. ఓకేనా? సో, ఇక్కడ నా సజెషన్ ఏంటి అంటే, మీరు ఒకవేళ సీజీఎల్ టైపింగ్ గనుక ప్రిపేర్ అవుతూ ఉంటే, ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే, ఏవైతే కీబోర్డ్స్ ఉన్నాయో హార్డ్ కానివ్వండి, సాఫ్ట్ కానివ్వండి, మీడియం ఏదైతే కీబోర్డ్ ఉందో అన్ని కీబోర్డ్స్ పైన ఒకసారి ప్రాక్టీస్ అయితే చేసి వెళ్ళండి. స్పీడ్ అనేది మీరు సీజీఎల్ కోసం 27 ఫిక్స్ చేయొద్దు. సీజీఎల్ అడిగేది మనకేంటంటే, మన రిక్వైర్మెంట్ వచ్చేసరికి 27. బట్ మన టార్గెట్ అనేది ఎంత ఉండాలి? 35 వర్డ్స్ పర్ మినిట్. అంటే మనం టైపింగ్ గనుక స్టార్ట్ చేస్తే మన స్పీడ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది రావాలి. ఓకేనా? నెక్స్ట్ దాంతోపాటు ఏం చెప్పాను? బ్యాక్ స్పేస్ కానివ్వండి, స్పేస్ బార్ కానివ్వండి, ఇవి చాలా హార్డ్‌గా ఉన్నాయి. కొంతమంది స్టూడెంట్స్‌కి డౌట్ వస్తుంది. సార్ టైపింగ్‌లో బ్యాక్ స్పేస్ అనేది వర్క్ అవుతుందా? అంటే యెస్ వర్క్ అవుతుంది. ఏదైతే మౌస్ యొక్క కర్సర్ ఉంటుందో అది కూడా వర్క్ అవుతుందా? అంటే యెస్ అది కూడా వర్క్ అవుతుంది. స్పేస్ బార్ ఆబ్వియస్లీ వర్క్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు కట్ ఆఫ్ గురించి గనక వస్తే, సో ఇక్కడ చూడండి కట్ ఆఫ్ ఈసారి పెరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకు? వాటికి రీజన్స్ ఉన్నాయి. ఒకటి పేపర్ అనేది ఈజీగా వచ్చిందని చెప్పేసి స్టూడెంట్స్ అంటున్నారు. మేబీ ఈసారి ఏంటంటే ఈజీగా వచ్చే ఉండొచ్చు. ఎందుకంటే క్వెషన్స్ అనేవి అంతగా క్యాలిక్యులేటివ్‌గా రాలేదు. అండ్ దాంతోపాటు క్వెషన్స్ అన్నీ కూడా మనకేంటంటే ప్రీవియస్ ఇయర్స్ నుంచే వచ్చాయని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంతోపాటు ఇప్పుడు చూడండి లాస్ట్ ఇయర్ అంటే 2023లో మనకేంటంటే 2023లో కంప్యూటర్ ఏంటంటే హార్డ్‌గా వచ్చింది. కంప్యూటర్ అనేది కొంచెం హార్డ్‌గా వచ్చింది. చాలామంది స్టూడెంట్స్ కంప్యూటర్‌లో ఫెయిల్ అయ్యారు. కానీ ఈసారి కంప్యూటర్ అనేది ఈజీగా వచ్చింది. ఇందులో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. సో ఇది కూడా కట్ ఆఫ్ పెంచే ఒక ఫ్యాక్టర్. నెక్స్ట్ దీని తర్వాత చూడండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటంటే కట్ ఆఫ్ తగ్గే ఫ్యాక్టర్ ఇది. ఏంటి? టైపింగ్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు. సో ఇక్కడేమో కట్ ఆఫ్ అనేది పెరిగే అవకాశం ఉంది దీనివల్ల కట్ ఆఫ్ అనేది కొంచెం తగ్గే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ ఇంకా గనక చూస్తే ఇప్పుడు బిఫోర్ లాస్ట్ ఇయర్ వేకెన్సీస్ ఎలా ఉన్నాయి? కట్ ఆఫ్ ఎంత ఉంది? సో లాస్ట్ ఇయర్ గనక CHSL 2022 గనక చూస్తే యూఆర్ కట్ ఆఫ్ వచ్చేసరికి 280, ఓబీసీ 278, ఎస్సీ 258 అండ్ ఎస్టీ వచ్చేసరికి 240. అదే 2022లో CHSL యొక్క వేకెన్సీస్ అనేవి మనం ఒకసారి చూస్తే వేకెన్సీస్ అనేవి 3,237 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ 2023లో చూడండి కొంచెం కట్ ఆఫ్ అనేది పెరిగింది. 13 మార్క్స్ 14 మార్క్స్ అలా పెరిగింది. సో ఇక్కడ చూడండి 293, 292, 280. ఈసారి 2023లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి చూడండి 1200 మాత్రమే. అంటే అప్రాక్సిమేట్లీ దీంట్లో 1/3. అందుకే కట్ ఆఫ్ అనేది కూడా పెరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం అంటే CHSL 2024లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? అప్రాక్సిమేట్లీ 3712 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఓకేనా 2023తో కంపేర్ చేస్తే ఇక్కడ ఏంటంటే మనకు వేకెన్సీస్ అనేవి పెరగడం వల్ల కట్ ఆఫ్ అనేది తగ్గే అవకాశం కూడా ఉంది. సో ఇక్కడ చూస్తే నా అజంప్షన్ ఏంటి అంటే యూఆర్ యొక్క కట్ ఆఫ్ అనేది అప్రాక్సిమేట్లీ 290 వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? 293 కాకుండా 290 అనేది ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం చెప్పాం కంప్యూటర్ అనేది ఈజీగా వచ్చింది అండ్ దాంతోపాటు పేపర్ కూడా ఈజీగా వచ్చింది. చాలామంది స్టూడెంట్స్ బాగా పర్ఫామ్ చేస్తుంటారు. ఎవరైతే టైపింగ్లో ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు అని చెప్పేసి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుందో వాళ్ళు మెయిన్స్ క్వాలిఫై ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో నా అజంప్షన్ ప్రకారం అయితే ఓకేనా 290కి కొంచెం అటు ఇటు మనకేంటంటే కట్ ఆఫ్ అనేది ఉంటుంది. కొంచెం 290 నుంచి 300 కూడా కాదు. ఓకేనా 290 +or-5 అనుకోండి. 290 +or-5. సో ఇది కట్ ఆఫ్ ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. లెట్ us see మన కట్ ఆఫ్ అనేది ఇప్పుడు ఇంతవరకు మనకేంటంటే ఆన్సర్ కీస్ అనేవి రాలేదు. ఆన్సర్ కీస్ వచ్చిన తర్వాత మనకేంటంటే ఒక మంచి ఐడియా అనేది వచ్చేస్తుంది. సో ఓకేనా. సో ఇది ఒక చిన్న అప్డేట్ SSC CHSL 2024 గురించి. నెక్స్ట్ దీని నుంచి ఎవరైతే SSC CGL 2024 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఇక్కడ నుంచి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏం చేయాలి? ఇప్పటి నుంచి మీరు కొంచెం టైపింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. డైలీ ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ టైపింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. అండ్ దాంతోపాటు కంప్యూటర్ యొక్క క్వశ్చన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాటిని చూస్తూ ఉండండి. ఓకేనా. చాలామంది దీన్ని అవాయిడ్ చేస్తారు. కంప్యూటర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తూ ఉండండి. అండ్ దాంతోపాటు మీరు ఏదైతే మాక్ టెస్ట్ అనేవి రాస్తున్నారో ఆ మాక్ టెస్ట్లో చాలా హార్డ్గా పేపర్ వస్తుంది అంటే పేపర్ అనేది చాలా హార్డ్గా వస్తుంది. మీకు 250, 260 కూడా రావడం లేదు. 250, 260 కూడా రావడం లేదు అని చెప్పేసి మీరు ఫీల్ అవ్వద్దు. మీరేం చేస్తారు? ఈ హార్డ్ మార్క్స్ని స్కిప్ చేసేయండి లేదా స్కోర్ని పట్టించుకోవద్దు.
స్కోర్ని అసలు చూడొద్దు. మీరేం చేస్తారు, హార్డ్ మార్క్ వచ్చిందా, ఓకే, నో ప్రాబ్లం. ఈ మాక్ టెస్ట్ ద్వారా నేనేం నేర్చుకోవచ్చు, నేను ఇంకా ఏమి ఇంప్రూవ్మెంట్స్ అనేవి చెయ్యవచ్చు అని చెప్పేసి అది చూసుకోండి. ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడైతే దగ్గరగా వస్తూ ఉంటుందో మీరు ఏం చేయాలి, ఏదైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క మార్క్స్ ఉంటాయో అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు సీజీఎల్ కనుక తీసుకుంటే 2022 ఉంది, 23 ఉంది, ఆ 2 మార్క్స్ రాయండి. సిహెచ్ఎస్ఎల్ కనుక ఉంటే 2022 యొక్క మార్క్ రాయొచ్చు, 23 మార్క్ రాయొచ్చు, 24. ఎగ్జామినేషన్ అనేది ఇంకా 10 రోజులు ఉండగా మీరు చేయాల్సింది ఇది. ఈ మాక్ టెస్ట్ అనేవి మీరు రాయాలి. ఇలా రాస్తే మీ యొక్క కాన్ఫిడెన్స్ అనేది కూడా బూస్టప్ అవుతుంది. అండ్ దాంతోపాటు మీరు ఎగ్జామినేషన్లో కూడా బాగా పర్ఫామ్ చేయవచ్చు. ఇప్పుడే మీరు ఏదైతే మాక్ టెస్ట్ రాస్తున్నారో అందులో నాకు స్కోర్ రావడం లేదు, లేదా నేను లైవ్ మాక్ అనేది రాస్తున్నాను అందులో నాకు ఎక్కువ స్కోర్ అనేది రావడం లేదు అని చెప్పేసి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరేం చేయాలి, మీరు ఎక్కడైతే మిస్టేక్ చేస్తున్నారో వాటిని కరెక్ట్గా చేస్తూ ఉండండి, వాటిని ఇంప్రూవ్ చేస్తూ వెళ్ళండి. ఓకేనా? సో ఇది ఈ వీడియోలో ఒక చిన్న అప్డేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.